కార్యక్రమానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు కిషోర్ గౌడ్ గారికి. అదేవిధంగా మాజీ కార్పొరేటర్ ఆలకుంట సరస్వతి గారిని మాట్లాడవలసిన కోరుతాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ అసెంబ్లీలో మహాత్మా జ్యోతిబా ఫులే గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనేసి ఏర్పాటు చేయాలనేసి కోరిక కవితక్క గారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు తనకు నా ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను. మన తెలంగాణ రాష్ట్రంలో మహిళలను ముందుకు తీసుకువెళ్ళే వ్యక్తిగా ఒక మహిళ మనకు ముందుకు వస్తున్నందుకు మహిళలందరూ కూడా సంతోషపడాలి. ఎందుకంటే కవితక్క గారు తప్ప మనకి ఇంకెవరు కూడా మనల్ని ముందుకు తీసుకెళ్ళి రాజకీయంగా కానీ ఎలాంటి సందర్భంలో కూడా ఎవరు కానీ మహిళలను ప్రోత్సహించడం లేదు. అందుకు కవితక్క గారు పూలేని ఆదర్శంగా తీసుకొని పూలే గారి ఆదర్శాలు తన ఆదర్శంగా చేసుకొని మనందరినీ ముందుకు నడుపుతున్నందుకు మనందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఏప్రిల్ 11వ తేదీన పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే మనందరం కూడా కవితక్క గారు వెన్నంటే ఉండి ఎంతటి ఉద్యమానికైనా మనం ముందు పడాలనేసి కోరుకుంటున్నాను. అలాగే మహిళలందరూ కూడా ఒక్క తాటిపై ఉండి కవితక్క గారిని కాబోయే ముఖ్యమంత్రి చేసి మనందరం తన వెన్నంటే ఉండి మనందరం కూడా జై కవితక్క, పూలే గారి జై కవితక్క. ఆశయాలని థ్యాంక్ యూ అక్క. పూలే గారి ఆశయాలని నెరవేర్చాలని తన కోరిక ఎలా అవుతుందో మనం మహిళలం కూడా ఆ కోరికనే బలపరుచుకోవాలనేసి పూలే గారి ఆశయాలు ఏంటి, అందరూ మహిళలు చదువుకోవాలి, అన్ని రాజకీయాలలో ముందుండాలి అంటే పాట కూడా మన ఏర్పాటు కూడా చేశారు, ఇందాక పాడిరు, చైతన్యం రావాలి, మన అందరం ముందుకు పోవాలి, మనమెంతో మనకంత కావాలని అన్నారు. కాబట్టి అదేవిధంగా మనకు ఒక ఉన్నత స్థాయి వ్యక్తి మనకు ముందుండి నడుపుతుంది కాబట్టి మనందరం వెనకబడ్డ స్థాయిలో ఉన్నాం ప్రస్తుతానికి, అది అందరం ఒప్పుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్క బీసీ ఏదో విధంగా దాగబడ్డే ఉన్నారు, అందులో నేనొకటి. కాబట్టి మనందరం కూడా తన చేయుతను కోరుకుంటే అందరం కూడా బాగుపడతాం. పూలే గారి ఆశయాలను కూడా మనం సాధించుకున్నట్లయితాం. ఎవరైనా కూడా ఇప్పుడు ఒక కోరిక కోరిందంటే ఇప్పుడు 150 సంవత్సరాల తర్వాత ఒక చరిత్ర గురించి చెప్పుకుంటున్నాం. పూలే ఏం చేసిండు, అతని ఆదర్శాలు ఏంటి, అవన్నీ చెప్పుకుంటున్నాం. మనం రాబోయే తరాలకు పిల్లలకు చెప్పాలంటే ఆ విగ్రహాలు ఉండాలి. ఇప్పుడు ట్యాంక్ బండ్ పైన కొన్ని విగ్రహాలు ఉంటాయి, ఎందుకుంటాయి, వాళ్ళు ఏంటి, వాళ్ళ కథ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకోవాలి. రేపు 150 సంవత్సరాల తర్వాత మన కవితక్క గారి గురించి కూడా చెప్పుకుంటారు మన రాబోయే తరాలు. ఎందుకంటే ఇప్పుడు బీసీల గురించి, మహిళల గురించి, వెనకబడ్డ తరాల గురించి పూలే గారు ఎంతైతే ఉద్యమించారో అదే బీసీల గురించి మళ్ళీ ఇంకో పూలేలాగా కవితక్క గారు ఉద్యమిస్తున్నారు. కాబట్టి 150 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఉండకపోవచ్చు, కవితక్క గారి గురించి గర్వంగా చెప్పుకునేటట్టు మరే పూలే, మరే సావిత్రి బా పూలే లాగా కవితక్క గారు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పులి గడుపున పూలే పుడుతుంది. జై కేసీఆర్, జై కేటీఆర్, జై కవితక్క, జై తెలంగాణ, జై బీసీ. థ్యాంక్ యూ సరస్వతి గారు. అదేవిధంగా ఇప్పుడు యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు నాయ బ్రాహ్మణ్ రాష్ట్ర అధ్యక్షులు రాసమల్ల బాలకృష్ణ గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. తర్వాత మారణ గారు మీరు పైకి రావాలి, తర్వాత మీరే మాట్లాడాలి. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అక్క కవితక్క గారి ఆధ్వర్యంలో మన తెలంగాణ బీసీ ఆత్మబంధువు అక్క, ఎందుకంటే నిరంతరమైన పోరాటం అక్కగారి ఆధ్వర్యంలో జనవరి 21వ తారీఖు నాడు ఆనాడు అసెంబ్లీ ఆవరణలో పూలే గారి విగ్రహాన్ని పెట్టాలని ఆ రోజు కూడా ఉన్న అసెంబ్లీ స్పీకరు ప్రసాదరావు గారిని కూడా కలిసి అక్కగారు మా యొక్క కమిటీని అందరిని కూడా తీసుకొని పోయి ఖచ్చితంగా మీరు ఆవరణలో పూలే గారి విగ్రహాన్ని పెట్టాలని అక్క ఆ రోజు లెటర్ ఇవ్వడం